నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. నమో నారసింహ. భద్రాచలంలో ఉన్నటువంటి గోవింద కల్పవృక్ష నారసింహ చాలగ్రామ ఆశ్రమంలో గరుడ పంచమి చాలా వైభవంగా చేస్తున్నారండి. 29వ తారీఖు అంటే జూలై 29న గరుడ పంచమి. ఆ స్వామివారికి అత్యంత ప్రియ భక్తుడిగా గరుత్మంతుల వారిని చెప్తారు. అటువంటి ఆ గరుత్మంతుల వారికి ప్రత్యేకమైన రోజే గరుడ పంచమి. ఈ రోజున జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటి, భక్తులుగా మనందరం ఏ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, వాటి ఫలితాలు ఏమిటి, విశేషాలు ఏమిటి తెలుసుకుందాం. ప్రస్తుతం నేను ఆశ్రమంలోనే ఉన్నాను. మనతో పాటు ఉన్నారు నృసింహ ఉపాసకులు, ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గరుడ పంచమి అవునమ్మా, ఎప్పుడు విశేషమే. పోయిన సంవత్సరం కూడా చూసున్నాము. అయితే ఈసారి ప్రత్యేకతలు ఏంటి, అసలు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? 29వ తారీఖు వచ్చింది కదా. అవునమ్మా, శ్రావణ శుద్ధ పంచమి గరుడ పంచమి అమ్మ. శ్రావణ శుద్ధ చవితి నాగుల చవితి. అంటే నార్మల్ గా మనకు ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుద్ధ చవితిని నాగుల చవితి గాను, పంచమిని గరుడ పంచమి, నాగ పంచమి, గరుడ పంచమి అని చెప్పి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. అవునండి. రాయలసీమ కావచ్చు, కొన్ని ఆంధ్ర ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో వచ్చేటువంటి చవితి రోజే నాగుల చవితిగా పూజ చేస్తారన్న. అంటే గరుడ పంచమి అనేటువంటిది అంటే గరుత్మంతుడికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం ద్వారా సర్పదోషాలు అనేటువంటివి తొలగుతాయన్న. ఫస్ట్ అంటే నాగదేవత ఆరాధన ఎప్పుడైతే నాగులకు సంబంధించినటువంటి ఆరాధన జరుగుతుందో జాతకరీత్యా ఉండేటువంటి సర్పదోష ప్రభావాలు అనేటువంటివి జాతకంలో తగ్గుతాయన్న. అది మన దగ్గర ప్రత్యేకంగా అంటే ఈ ప్రతి సంవత్సరం కూడా గరుడ పంచమి రోజు విశేషమైనటువంటి గరుడ హోమం, వైనతేయ హోమాన్ని మనం చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం మనం గరుడ పంచమి అంటే గరుడ పంచమి, నాగుల చవితి 2 రోజులు కూడా అంటే జూలై 28వ తారీఖు, జూలై 29వ తారీఖు ప్రత్యేకంగా స్వామివారి సన్నిధిలో అంటే ఆ 2 రోజుల కాలం పాటు కాలసర్ప దోష నివారణ కోసం ప్రత్యేకమైనటువంటి అనంత నాగరాజ హోమాన్ని మనం చేస్తున్నాము ఆ రోజు. అదే విధంగా గరుడ హోమం అంటే వైనతేయ హోమాన్ని మనం చేస్తున్నాం గరుడ పంచమి రోజు. అంటే ఈ 2 చేయడం ద్వారా మనం ఏమి వస్తుంది, అసలు ఎవరు పాల్గొనాలి, ఎవరు స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే మన జాతకరీత్యా ఉన్నటువంటి గ్రహ ప్రభావాల్లో మనం ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నప్పటికీ కూడా అంటే గోచార రీత్యా అంటే ప్రపంచానికి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు అంటే కాలసర్ప దోషం అనేటువంటిది ఉంది, కాలసర్ప దోష ప్రభావం ఉంది అని చెప్తున్నారు కదా. ప్రతి మానవుడి జాతకంలో కూడా కాలసర్ప దోష ప్రభావం అనేటువంటిది జాతకంలో ఉంటుందమ్మా, ఒక జాతక ఏదో ఒక రూపంలో. అయితే చాలా వరకు అంటే సర్పదోషం అనేటువంటిది పెద్దల నుంచి వచ్చినటువంటిది, కొంచెం జాతకరీత్యా ఉన్నటువంటి గోచార రీత్యా వచ్చేటువంటి దాంట్లో కొంచెం ఈ సర్పదోష ప్రభావం ఎప్పుడైతే జాతకంలో ఉంటుందో వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు. మొదటిది ఫస్ట్ జీవితాన్ని ఎదుగుదల అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది, ఒకటి. రెండవది సంతానంలో ఇబ్బంది ఉంటుంది. 3 వివాహం కానటువంటి వాళ్ళకి అది వివాహానికి సంబంధించినటువంటి దోషం. 4 గండాలు, ఆయుష్కు సంబంధించినటువంటి గండాలు. నువ్వు ఏ పనైనా నీ ఇంట్లో దగ్గర డబ్బులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, ఏది ఉన్నప్పటికీ కూడా దీని ప్రభావం ఉంటే ఖచ్చితంగా అది వెనకడుగు వేస్తూనే ఉంటుంది, ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అది మగవాళ్ళకి సంబంధించి. ఆడవాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో సర్పదోష ప్రభావం ఉంటే అన్యోన్యతలు, ఇబ్బందులు, తొందరగా అంటే యాక్సిడెంటల్ లోపంలో ఇలాంటివి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వ్యవహారాలు, అదేవిధంగా సంతానంలో గర్భదోషాలు ఇది రావడం. కలసర్పదోషం అనేటువంటిది మనిషి జాతకంలో ఒక్కొక్క దాంట్లో అంటే జన్మలగ్నంలో 1వ లగ్నంలో ఉంటే ఒక ప్రభావం, 2లో ఉంటే, 4లో ఉంటే, 8లో, 12లో ఇలా ఉండడం వల్ల వచ్చేటువంటి దానిలో చాలా వరకు అంటే మనిషిని స్థిరం చేయదు. ఫస్ట్ అంటే మనిషి యొక్క ఆలోచనని స్థిరం చేయదు. ఏదైనా ఒక పనిని పట్టుకున్నాం అనుకోండి, ఆ పనిని ఇంకా అలా ఎంతసేపు చేసినా, ఎన్ని రోజులు చేసినా కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఇలా ఇవన్నిటికీ కూడా నివారణ చేయాలి. ఏదైనా ప్రత్యేకంగా కాలసర్ప దోషానికి హోమాలు చేసుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చుతో కూడుకున్నటువంటి పనులమ్మ. అలా కాకుండా మన దగ్గర అంటే భద్రాచల దివ్యక్షేత్రంలో స్వామివారి యొక్క సన్నిధిలో శ్రావణ శుద్ధ చవితి, పంచమి ఈ 2 రోజులు ప్రత్యేకంగా కాలసర్ప దోష నివారణ కోసం హోమం, అనంత నాగరాజ హోమం, అదేవిధంగా గరుడ హోమం, వైనతేయ హోమం. గరుడ హోమం అనేటువంటిది మనం ఎప్పుడైతే చేస్తామో, వైనతేయ హోమం చేస్తామో ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. ఫస్ట్ సర్పదోషాలు, ఇలాంటివి గర్భదోషాలు, పితృదోషాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో దాని యొక్క ప్రభావం తగ్గుతుంది. తద్వారా మనిషి జీవనానికి ఉన్నతి అనేటువంటిది ఖచ్చితంగా
లభిస్తుందమ్మా. అది ఇంత విశేషం ఉందన్నమాట ఆ రోజున. అవునమ్మా. అలాగే నాగుల చవితి అని అన్నారు. అంటే అవునమ్మా. ఒక మాట అడగాలనుకుంటా. తప్పకుండా. దీపావళి తర్వాత అంటే కార్తీక మాసం ప్రారంభం అయ్యాక అప్పుడు నాగుల చవితి చేస్తాం కదండి. ఇప్పుడు నాగుల పంచమి అంటారు, కానీ మీరు నాగుల చవితి అని అంటారు. అవునమ్మా. వ్యత్యాసం అంటే ఏంటి అసలు? సాధారణంగా ఇక్కడ మనకు చాలా వరకు చాలా ప్రాంతాలు ఇప్పుడు తెలంగాణ సాంప్రదాయంలో పూర్తిగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి విధానం అంతా కూడా పూర్తిగా కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ చవితి రోజు నాగుల చవితిని చేస్తారు. ఆ, అప్పుడు నాగుల చవితి నాగపంచమి రెండు అప్పుడు ఉంటాయి. ఉమ్, ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో కొన్ని దగ్గర, రాయలసీమ జిల్లాలో పూర్తిగా శ్రావణ మాసంలోనే నాగుల చవితి చేస్తారు. శ్రావణ మాసంలో వచ్చేటువంటి చవితి రోజు. ఉమ్, గరుడ పంచమి అనేటువంటిది అన్ని ప్రాంతాల్లో కూడా ఒకటే ఉంటుంది. అది శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుద్ధ పంచమిని గరుడ పంచమి. గరుడ పంచమి. అవును. దాని అంటే ఇక్కడ ప్రాంతాలలో వివిధ రకాలైనటువంటి ప్రాంతాలు వివిధ సాంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా గరుడ పంచమి అనేటువంటిది అత్యంత విశేషం. ఫస్ట్ దానికి అంటే ముందు రోజు చవితి కాబట్టి అది. రెండో విషయం ఏంటంటే ఆ ముందు రోజు గోదా అమ్మవారి పుట్టినరోజు 28వ తారీఖు. గోదా అమ్మవారి గోదాదేవి ఆండాల్ తిరునక్షత్రం, అదేవిధంగా నాగోలు చవితి, మరుసటి రోజు గరుడ పంచమి. ఈ 2 రోజులు కూడా విశేషమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేస్తున్నాం. అంటే చాలా వరకు ఇళ్లలో మన ఇళ్లలో ఎదుగుదల లేదు, లేదా మనకు సంబంధించినటువంటి దాంపత్య జీవితంలో ఇబ్బంది ఉంది, ఆర్థికంగా మేము స్థిరంగా లేము, భార్యాభర్తలు అంటే హాస్పిటల్స్ చుట్టూ సంతానం కోసం అయితే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఇలాంటి ఏ దోష ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఆ హోమం అనేటువంటిది ఖచ్చితంగా మన జాతకానికి జీవితానికి ఉపయోగపడుతుందమ్మా ఇక్కడ చేసేటువంటి. అది నిజంగానే ఉపయోగపడుతుంది. చాలా మంది చెప్పారు కూడా ఇలా పలానా రోజు వెళ్ళి దర్శించుకుంటే చాలా మంచిది అని. ఎందుకంటే ఆ రోజు ఎంతో ప్రీతిపాత్రం కదా స్వామివారికి కూడా. మరి ఇక్కడ ఇంకా ఏమన్నా విశేషం ఉందండి ఆ రోజు? అంటే 28వ తారీఖు ఏమో మొదటగా ఫస్ట్ కాలసర్పదోష నివారణ కోసం అనంత నాగరాజ హోమాన్ని చేస్తున్నామా. 29వ తారీఖు అంటే గరుడ హోమం, వైనతేయ హోమంతో పాటు అనంత నాగరాజ హోమాన్ని చేస్తున్నామా. అంటే ఈ యొక్క సృష్టిలో 9 రకాలైనటువంటి నాగదేవతలు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ దాంట్లో కాపాడుతూ ఉంటారు, మనల్ని గమనిస్తూ ఉంటారు అని చెప్తుంటారు పెద్దలు. అలాంటి వాళ్ళ యొక్క అనుగ్రహం అనేటువంటిది మన దగ్గర ఉంటే, మన కుటుంబానికి మన జీవితానికి ఉంటే ఖచ్చితంగా ఉన్నతి అనేటువంటిది మనం సాధిస్తాము. ఎవరెవరు పాల్గొనవచ్చు, ఎలా రావాలి అంటే? చిన్న వాళ్ళు అంటే కామన్ 11 సంవత్సరాల తర్వాత నుంచి వాళ్ళు ఎవరైనా కూడా, అంటే జాతకంలో సర్పదోష ప్రభావం ఉంది అని మీరు తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. లేదు సర్పదోషం అనేటువంటిది మాకు జాతకంలో తెలియదు అంటే అలాంటప్పుడు కొన్ని సిమ్టమ్స్ అంటే మన జీవితంలో ఎదుగుదల లేదా, ఆర్థిక స్థిరత్వం లేదా, సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయా, అన్యోన్యతలు ఇబ్బందులు ఉన్నాయా, తరచుగా ఏదైనా యాక్సిడెంట్స్ ఇలాంటివి జరుగుతున్నాయా, ఇలాంటివి ఏదైనా ఉంటే అంటే కామన్ గా బండి మీద వెళ్ళి కింద పడుతుంటారు, ఇలాంటివి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ కాలసర్ప దోషానికి సంబంధించిన దాంట్లో పాల్గొనవచ్చు. ఖచ్చితంగా సంతానానికి సంబంధించినటువంటి వాళ్ళైతే తప్పకుండా పాల్గొనవచ్చు. అదేవిధంగా సంతానంలో గర్భదోషం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా మగవారిలో కూడా ఇబ్బందికరమైనటువంటి ఉంటాయి. ఆ 2 రోజుల్లో ఎప్పుడొచ్చినా కూడా ప్రత్యేకంగా వారికి సంబంధించినటువంటి ఒక ప్రసాదాన్ని కూడా మనం గరుడ ప్రసాదంతో పాటుగా ఈ తేనె ఈ ప్రసాదాన్ని కూడా మనం వాళ్ళకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇంకా విశేషమే. చాలా మంది ఇవి అందరికీ ఉండే సమస్యలు, వాటి నుంచి బయటపడేటువంటి అద్భుతమైన అవకాశం ఇది. డైరెక్ట్ గా రావాలి కదండి తీసుకోవడం అంటే, పంపించడం అనేది సాధ్యం కాదు కాబట్టి డైరెక్ట్ వచ్చి దర్శనం చేసుకుని తీసుకోవాలి ఆ రోజు. అయితే కొంతమంది డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ అడుగుతారు గురుగారు, అంటే ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, మేము ఏ టైంకి ఉండాలి, సాయంత్రమా లేకుంటే పగల, మధ్యాహ్నం వస్తే సరిపోతుందని అడుగుతారు. టైమింగ్స్ ఒకసారి చెప్పండి. తప్పకుండా. అంటే ఇక్కడ స్వామివారి సన్నిధిలో ప్రాతకాలం సుప్రభాత సేవ, తెల్లవారుజామున 6 గంటలకు సుప్రభాత సేవ, అదే విధంగా ఉదయం 7:30కి గోపూజ అమ్మ. గోపూజ అయిన తర్వాత కల్పవృక్ష నరసింహ స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం, అనంతరం ఈ యొక్క కాలసర్ప దోషానికి సంబంధించినటువంటి హోమం 28వ తారీఖు. 29వ తారీఖు విశేషమైనటువంటి గోపూజ ఉంటుంది, మళ్ళీ అభిషేకం, గరుత్మంతుడికి వైనతేయుడికి ప్రత్యేకమైనటువంటి అభిషేకం, తదనంతరం కానంటే ఏవైతే కలశ ఆరాధన అయిన తర్వాత మళ్ళీ కాలసర్ప దోష నివారణ, అనంత నాగరాజ హోమం, అదేవిధంగా గరుడ హోమం, వైనతేయ హోమం, ఈ 3 కూడా 28, 29 తారీఖుల్లో జరుగుతాయమ్మా. ఏదైనా ఒక రోజు పాల్గొంటే సరిపోతుంది. దాన్ని ప్రత్యేకంగా ఎవరైనా రావాల్సినటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. మేము రాలేని పక్షంలో మేము అక్కడ చేయించుకోవాలి, సంకల్పం చేయించుకోవాలనుకుంటే తప్పకుండా ఫోన్ ద్వారా సంప్రదించి చేయించుకోవచ్చు. కానీ ఎక్కువ స్వామివారి సన్నిధికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ చేసేటువంటి ప్రదక్షిణ, ముడుపు ఇవన్నీ కూడా విశేషం కాబట్టి స్వామివారి దర్శనం చేసుకొని చేసేటువంటి హోమం అత్యంత విశేషమైనటువంటి చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. విన్నారు కదా, జూలై 28వ తారీఖు అలాగే 29వ తారీఖు అండి విశేషమైనటువంటి రోజులు. నాగుల పంచమిగా కొంతమంది చెప్తుంటారు, నాగుల చవితి అని, అలాగే గరుడ పంచమి చాలా విశేషము.
మనలో చాలా మందికి సమస్యలు ఉంటాయి. ప్రత్యేకించి కాలసర్ప దోషాలని ఉంటాయి. మనకి ఒకవేళ ఎక్కడైనా జాతకం చూపించుకున్నా మీకు చెప్పే ఉంటారు. కానీ వాటి నివారణార్థం ఏం చేయాలనేది ఎప్పుడూ ఒక సందిగ్ధమే. అలాంటి వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం. జరిగేటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి. మరీ ముఖ్యంగా ఏంటంటే, మేము చాలా రోజుల నుంచి వద్దాం అనుకుంటున్నాం, రాలేకపోయాం అనుకున్న వాళ్ళు ఈ సమయానికి రండి. మీకున్నటువంటి ఆ చిన్న చిన్న సమస్యలు మనకి చాలా పెద్దవిగా ఉంటాయి. వాటికి ఒక నివారణ అయితే ఉంటుందని అంటున్నారు. ప్రత్యక్షంగా స్వామిని దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. ముడుపు కూడా కట్టొచ్చు. అలాగే ప్రసాదం, గరుడ ప్రసాదం అందిస్తారు. అది ఇంకా విశేషము. తెలుసుకున్నారు కదా వివరాలన్నీ. లేదంటే మేము ఆన్లైన్‌లోనే ఇలా చేయించుకుందాం అనుకుంటున్నాం, మేము ఎంతో దూరంలో ఉన్నాం, రాలేమన్న వాళ్ళు మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. కాల్ చేసి మీ పేరు, గోత్రం నమోదు చేయించుకోండి. వద్దాం అనుకున్న వాళ్ళకి స్క్రీన్ పైన కంప్లీట్ అడ్రస్‌ని నేను డిస్ప్లే చేస్తాను. రామాలయం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి 100 మీటర్ల దూరంలో ఉంటుందండి. గోవింద కల్పవృక్ష నారసింహస్వామి వారి ఆశ్రమం ఇది. సాలగ్రామం చూడగానే స్వామిని ముగ్ధులం అయిపోతాం అంతే. ఎన్నిసార్లు వచ్చానో నేనైతే. మీరు కూడా రండి, స్వామి అనుగ్రహానికి పాత్రులు కండి. నమస్తే.